హాయ్ అండి. ఈ పొన్నగంటి కూరతోనైతే నేను బజ్జీలు చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదైతే శుభ్రంగా చేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలు. ఇది ఎలా చేస్తానో చూపిస్తాను. దీంట్లోకి ఏదో శనగపిండి, ఉప్పు, కారము, సోలపొడి, ధనియాలు, వాము వేసుకున్నానండి. ఇది తడుపుకుంటాను. ఇలా తడిపి పెట్టుకున్నానండి శనగపిండి. ఇప్పుడు బజ్జీలు వేస్తాను. ఇదండి ఇలా వేసినానండి పొన్నగంటి ఆకుతో బజ్జీలు అయితే చాలా చాలా బాగుంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. ఇదండి పొన్నగంటి కర్రీతో బజ్జీలు చేస్తున్నా. పొన్నగంటి ఆకుతో చాలా చాలా బాగుంటాయండి. ఇదండి ఎంతో టేస్టీగా పొన్నగంటి కూర బజ్జీలు రెడీ అండి. చాలా మంచిది, పిల్లలకు కూడా ఇలా తినని వాళ్ళకి పిల్లలకి పెట్టండి. చాలా మంచిది, కంటికి మంచిది కదా, హెల్తీ.